కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరువుకి వెళ్ళి కాటా శ్రీనివాస్ గౌడ్ అనే ఒక బీసీ బిడ్డకి ఎమ్మెల్యే పదవి ఇస్తే ఈయన తొడలు కొట్టి రంకెలు కొట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీడియోలు పెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టి ఒక బీసీ బిడ్డను ఓడగొట్టి ఈయన రేవంత్ రెడ్డి మెదక్లో చెప్తాడు మా బీసీ బిడ్డను గెలిపి ఉంటాడు అన్నాడా లేదా? మరి కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ కాదా? ఆయన పటాచంలో 7,000తో ఓడిపోయాడు. ఆయన ఎమ్మెల్యే అవుతుండేనా కాకపోతుండేనా? మరి నాకు ఎంపీ కావాలని కోరుకుంటే ఆ రోజు కాటా శ్రీనివాస్ గౌడ్ని గెలిపించాలా వద్దా? ఆయనకు పైసలు ఎక్కువైనాయి, ప్లాట్ల కబ్జాలు ఎక్కువైనాయి, జల్దీ పోయి ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి అంటే పైసలు ఇచ్చి కొనుక్కునేది అనుకొని తిరుగుతున్నాడు. అందుకని దయచేసి ఆలోచించండి. మీ బిడ్డగా 3 ఏళ్ళు నేను అసెంబ్లీలు ఉంటే అంగన్వాడీ టీచర్ల కష్టం వస్తే నేనే మాట్లాడినా, ఆశా వర్కర్ల కష్టం వస్తే మాట్లాడినా, ఆఖరికి పొద్దుగాలు ఎత్తే స్కూళ్ళల్లో ఊడుస్తారు, స్కావెంజర్లు అంటారు. హెడ్ మాస్టర్ వచ్చే ముందు తాళం తీసి స్కూల్ క్లీన్ చేసి బాత్రూములు కడిగితే 3,500 ఇస్తారు. దా తల్లులో ఉద్యోగాలు తీసేసిండు కేసీఆర్ అన్నట్టు. ఆయన 3,500 పెట్టి స్కావెంజర్ పనిచేస్తే మా అక్క చెల్లెళ్ళ కొలువులు వద్ద కూడా అసెంబ్లీలో కేసీఆర్తో కొట్లాడింది ఎవరంటే రఘునందన్ తప్ప ఇంకొకరు కాదు. అందుకని 3 ఏళ్ళు పోతే 30 సార్లు దుబ్బాక పేరు నిలబెట్టిండు రఘునందన్. ఇక మొన్నటిదాకా మన కార్కేలో ఒక ఆయన ఎంపీ ఉండే, ఏం పేరు ఏమో నాకైతే తెలియదు. ఆయనకి ఎప్పుడు చూసినా కొత్తనే, చేగుంట కొత్తనే, మిరుదోటి కొత్తనే, ఆఖరికి మనుషులు కూడా కొత్తనే. రోజు 10 రోజులు కలిసి 11వ రోజు కలిస్తే నీ పేరేముండే ఏ ఊరు అని అడుగుతాడు. 10 ఏళ్ళు ఉన్నాడు ఆయన ఎంపీ. అక్క ఎప్పుడన్నా మీరు టీవీలో ఆయన లేచి మా మెదక్కు రైలు కావాలి లేకపోతే తుపాకకి రైలు లేని అని ఎప్పుడైనా అడిగిండా? అక్క పోయి సిద్దిపేటకి రైలు లేమని అడిగిండా? అందుకని కారు కోటెత్తే హరీష్ రావు వెనుక సీట్లో కూర్చొని తలుపు తీసేందుకు తప్ప వాడు ఇంకా దేనికి వనికిరాడు కారు గుర్తాడు. వెంకటరామరెడ్డికి వెళ్తే కూడా అంతే, హరీష్ రావు వెనకాల కారు డోర్ తీయాలి తప్ప ఇంకో పని చేసేది కాదు. అందుకని దయచేసి బాగా పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. మొన్న 2023 సంవత్సరంలో కోకాపేట గల భూములు అమ్మితే ఎకరానికి 100 కోట్లు పెట్టి 10 ఎకరాల జాగా కొట్టుకున్నాడు వెంకటరామరెడ్డి. అంటే ఎన్ని పైసలు అయితే ఎకరానికి 100,000 కారు పైసలు ఇద్దామని వస్తే ఎంత అడగాలి మనం? తులం బంగారం అడగాలి. ఎంత అడగాలి? తులం తీసుకోవాలి. ఓడి దేనికి వేయాలి? ఆడపిల్లలకు అన్నిటికంటే ఇష్టమైన ఏంది? మీ అన్న మిమ్మల్ని ఇంటికి పుట్టింటికి కొనుక్కోవాలని వస్తే ఏం పెట్టుకుంటారు? సప్పుడేరు ఏంటండి? ఇంత మెల్లగా చెప్తే నేను ఇడిచిపెట్టా ఇంకా గంట సరిపోతలేదు. సప్పుడు నాకే వినొద్దలే. కమలం గుర్తుకే అందరు అన్నారా?